సైబరాబాద్ కమిషనరేట్ పరిధి అమీన్పూర్ బీఎస్ఆర్ కాలనీలో చిట్టీల పేరుతో భారీ మోసం జరిగింది. కాలనీకి చెందిన శిరీష, ఆమె భర్త సాంబశివరావు చిట్టీల పేరుతో దాదాపు 2.5 కోట్లతో రాత్రికి రాత్రే పరారైనట్లు బాధితులు ఆరోపించారు. శిరీష దాదాపు 10 సంవత్సరాలుగా బీఎస్ఆర్ కాలనీలో వస్త్ర వ్యాపారం చేసి అందరితో పరిచయం పెంచుకుని చిట్టీలు కట్టించుకుంది. చిట్టీలు అయిపోయిన అనంతరం బాధితులకు డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వాలంటూ బాధితులు ఇంటి చుట్టూ తిరగగా ఇల్లు అమ్ముకుని రాత్రికి రాత్రే ఉడాయించిందని బాధితులు ఆరోపించారు. ఘటనపై అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేము బట్టల షాప్కి వెళ్తుంటే అట్ట పరిచయం అయ్యి మేము 5 లక్షల చిట్టీలు 3 వేసాము, ఒకటి 3 లక్షలు వేసాము. అన్ని సంవత్సరం అయిపోయిన చిట్టీలు అయిపోయి అయితే డబ్బులు ఇస్తాను తర్వాత అంటే మేము ఆగేము. ఆమె ఇట్లా చేసి 10 నైట్ ఇల్లు అమ్ముకొని 2-3 కోట్లు అప్పు చేసిందని మాకు తెలియదు. ఒక 1 ఇయర్ నుంచి డబ్బులు అడుగుతుంటే ఇవ్వట్లేదు. రేపిస్తాం మాపిస్తా అని ఇప్పుడు దాకా ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నేను ఒక 2 డేస్ బ్యాక్ మాట్లాడితే 7వ తారీఖు ఇల్లు అమ్మేసి డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తా అని చెప్పింది. మేము అందరం ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు ఆమె దగ్గర ఇరుక్కున్నాము. దాదాపు 3 నుంచి 4 కోట్ల వరకు డబ్బు ఉండొచ్చు అందరిది కలిపి. నిన్న మార్నింగ్ ఇంటికి వెళ్ళేసరికి ఆమె ఇంటి దగ్గర లేదు. ఆ ఇల్లు కూడా అమ్మేసింది. టోటల్గా మా కుటుంబమే 16 లక్షలు ఉన్నది వాళ్ళ దగ్గర. నెలలు కట్టుకున్నాక మమ్మల్ని నిట్టున ముంచి వెళ్ళిపోయింది. అసలు వీళ్ళని నమ్మాలంటే కూడా మాకు ఎంత బాధగా ఉందంటే, మేమంటే ఏదో చిన్నగా మేము ఏదో చేసుకొని బతికిరు, రూపాయి వెనకేసుకున్న డబ్బులన్నీ ఎత్తుకొని పోయింది. శిరీష దగ్గర గత 20 సంవత్సరాల నుంచి ఆమె చెప్పిన మాటలు నమ్మి చిట్టీలు వేయడం, అమౌంట్ ఆమెనే తీసుకొని ఆమెనే వాడుకోవడము, వాటికి మితి ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడము, ఇవి అన్ని కారణాల వల్ల దాదాపుగా బాధితులు 20 మంది మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అందాజా 2-2.5 కోట్ల వరకు అమౌంట్ ఆమె చీట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ దాంట్లో సంబంధించి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది.